ఒక చిన్న పట్టణంలో రఫాజ్ అనే అతను జీవించేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. పగలు రాత్రి శ్రమించేవాడు. కాని అతని మనసులో ఎప్పుడూ ఒకే బాధ ఉండేది. అతను తరచూ ఇలా చెప్పేవాడు, నేనింత కష్టపడుతున్నాను, అయినా డబ్బు మాత్రం నా దగ్గర నిలవడం లేదు. ఒకరోజు అతను మసీదు బయట కూర్చుని తన బాధను చెబుతున్నాడు. అప్పుడక్కడే దగ్గర్లో కూర్చున్న ఒక పెద్ద మనిషి అతని మాటలు విన్నాడు. కొద్దిసేపు నిశ్శబ్దంగా విని ఆ తరువాత ప్రేమగా అడిగాడు, బిడ్డా, నువ్వెప్పుడైనా ఎవరికైనా దానం చేశావా, సదకా చేస్తావా? రఫాజ్ కాసేపు ఆశ్చర్యపోయాడు. తరువాత కొంచెం సంకోచంతో అన్నాడు, ఇప్పుడే కాదు, నా దగ్గర ఎక్కువ డబ్బు వచ్చిన తరువాత తప్పకుండా ఇస్తాను. అది విని ఆ పెద్ద మనిషి మృదువుగా చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, బిడ్డా, డబ్బుల తలుపు దాచిపెట్టడం వల్ల మూసుకుపోతుంది, ఇవ్వడం వల్ల తెరుచుకుంటుంది. ఆ మాట అతని హృదయాన్ని లోతుగా తాకింది. ఆ రోజు అతను మొదటిసారి ఒకరికి సదకా ఇచ్చాడు. తన డబ్బు తగ్గిపోతుందేమో అని ఆలోచించకుండా ఇచ్చాడు. కొన్ని రోజులు గడిచాయి. అప్పుడతని జీవితంలో చిన్న చిన్న మార్పులు కనిపించసాగాయి. ముందెప్పుడో కష్టంగా అనిపించిన పనులు ఇప్పుడు సులభంగా జరిగిపోతున్నాయి. ముందు నిలవని డబ్బు ఇప్పుడు నెమ్మదిగా నిలవడం ప్రారంభమైంది. అతని కష్టానికి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన బరకత్ కనిపించింది. అప్పుడు రఫాజ్కు ఒక గొప్ప నిజం అర్థమైంది. సమస్య డబ్బు తక్కువగా ఉండటంలో కాదు, సమస్య మనస్ఫూర్తిగా ఇవ్వకపోవడంలో ఉంది. ఆ రోజు నుండి అతను ఒక విషయం ఎప్పటికీ మర్చిపోలేదు. ఇచ్చే చేతిలోనే అల్లా బరకత్ పెడతాడు. కేవలం పోగు చేసుకునే వారి హృదయం కుచించుకుపోతుంది, అలాగే వారి రిజ్క్ కూడా తగ్గిపోతుంది.